బాగా గుచ్చునేసింది. వచ్చేసిందా? పెద్దమా 14 ఏళ్ళు పడింది ఒక కలర్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హేమ. మీకు ఇప్పటికే వీడియోలో అర్థమైపోయి ఉంటుంది. సో మా విలేజ్ దగ్గర ఉన్న చెరువులో ఫుల్గా చేపలు అయితే పడ్డాయి. మా అన్నయ్య అయితే వేశాడు జస్ట్ వల వస్తాయో లేదో అని చెప్పి. బట్ ఫుల్గా చేపలు అయితే పడ్డాయి. ఇంకా మాకైతే ఫోన్ చేసి చెప్పాడు, రా చాలా 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 పడ్డాయి, ఫిషెస్ అన్ని కూడా ఉన్నాయి అంటే ఇంకా నన్ను వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని అయితే వెళ్తున్నాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చెరువు యాక్చువల్ గా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం ఎండిపోయింది. నార్మల్ గా వర్షాలు పడ్డాయంటే ఈ చెరువు మొత్తం ఫుల్ గా వాటర్ తో నిండిపోయేది. కాకపోతే ఇప్పుడు కొంచెమే ఉంది వాటర్. ఇంకా ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి జస్ట్ చాలా దగ్గర, ఒక 5 మినిట్స్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేయచ్చు. ఏ టైంలో అయినా కూడా మాకు చేపలకి కరువు అనేది రాదు. ఎందుకంటే ఎప్పుడు చెరువు ఉంటుంది. ఇంకా ఇక్కడ నియర్ బై ఇంకొక చెరువు కూడా ఉంది. సో ఫ్రెష్ గా మనకు చేపలు ఇక్కడే దొరుకుతాయి. నార్మల్ గా పెంచుతారు కదా చేపలు, అలాంటి వాటికంటే కూడా ఇలా చెరువులో దొరికే చేపలు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా ఫైనల్ గా ఇక్కడైతే వల అయితే వేశారు. వెయ్యగానే చాలా పెద్ద చేపలు. మామూలుగా ఈ చెరువులో చిన్న చిన్న చేపలు చూశాను, కానీ ఇంత పెద్ద చేపలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. ఇది వరకు నేను ఎప్పుడు రాలేదు. అప్పుడప్పుడు మా నాన్న అలా వేస్తూ ఉండేటప్పుడు అంతా చిన్నవే పడ్డాయి. కాకపోతే ఈసారి మాత్రం చాలా పెద్ద పెద్ద చేపలు చూపిస్తాను మీకు. లాస్ట్ టైం అయితే ఇక్కడ ఒక అతను చెప్పాడు, ఇంతకు ముందు వేసినప్పుడు ఒక 16 kgs ఉన్నిందంట ఒకే ఫిష్. అంత పెద్ద ఫిష్ ఈ చెరువులో ఉందంటే నేనే నమ్మలేకపోయాను. ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడైతే వల అయితే వేస్తున్నారు. మీకు కూడా చూపించేస్తాను ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇక్కడ ప్లేస్ విషయానికి వస్తే చాలా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చుట్టూ మొత్తము మనకు అడవిలాగా ఉండి మధ్యలో చెరువు ఉంటుంది. ఎలాగైతే మీకు అందరికి నా ముందు వ్లాగ్స్ ఎలాగో నచ్చాయి కదా, విలేజ్ వ్లాగ్స్. సో మా హౌస్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా, అక్కడ గుట్ట కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడికి. సో అంత నియర్ బై అయితే ఉంటుంది మనకు ఇంటి దగ్గర నుంచి ఈ చెరువు. మేము నార్మల్ గా ఇక్కడ వరకు వాకింగ్ కూడా వచ్చేవాళ్ళము. ఇక్కడ మాది పాత హౌస్ కూడా ఉంది. మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. మాకు ఇక్కడ చెరువు ఉంటుంది, కట్ట ఉంటుంది. ఈ కట్ట కింద ఒక ఇల్లు అయితే ఉండేది, మా పాత ఇల్లు. అది కూడా నేను వీలైతే ఇంకొక వీడియోలో అయితే షూట్ చేసి మీకు అది కూడా చూపిస్తాను. మీరు ఈ హౌస్, మేమున్న ప్రెసెంట్ హౌస్ కి అందరూ చాలా భయపడి మెసేజెస్ చేశారు, పాములు ఉంటాయి, భయం లేదా, అలా ఇలా అని. మీరు కానీ మా పాత హౌస్ చూసారంటే ఇంకా ఫుల్ గా భయపడిపోతారు. అంత భయంకరంగా ఉంటుంది ఆ హౌస్ మొత్తం, చుట్టూ పొలాలంతా. ఇంకా ఫైనల్ గా వీడియోలోకి వచ్చేస్తే చూసారు కదా, జస్ట్ వల వేయగానే అలా తీయగానే ఒక పెద్ద ఫిష్ అయితే పడింది. సో నేను ఇంకా అన్ని ఫిషెస్ ఎన్ని పడ్డాయో కూడా మీకు వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదా చుట్టూ ఎంత బాగుందో. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కూడా అంతా బర్డ్ సౌండ్స్ అంతా వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా పడ్డాయి. అవైతే ఇంకా చెరువులోనే వదిలేసాము. పెద్దవి మాత్రమే తీసుకున్నాము, చిన్నవైతే చెరువులోనే మళ్ళీ వదిలేసాము. అప్పుడే ఇక పెద్ద చేపలు ఏంటి, చిన్ని చేపలు మీ పిన్ని కంటి. కింద మళ్ళీ వేస్తారా వాళ్ళ? మాసిన గుడ్లో
ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎంత బాగా మధ్యలో ఒడ్డులాగా వచ్చి ఆ పక్క ఈ పక్క వాటర్ అయితే ఉంది. సో డైలీ ఇక్కడ చాలా మంది వల వేసుకొని చేపలను అయితే అమ్ముకుంటూ కొంతమంది అయితే అలా కూడా ఉన్నారు. సో ఇంకా ఫైనల్ గా వ్యూ చూస్తే చాలా ప్లెజెంట్ గా ఉంది. చుట్టూ పొలాలు మధ్యలో చెరువు. ఇంకా వీళ్ళైతే ఇలా పడవలాగా చేసుకొని చేపలు కూడా తీసుకుంటారంట. అదేంటి బాబాయ్ అదే బాబాయ్ రా బాబాయ్ పైకి. మళ్ళీ ఇంకొకసారి వల వేద్దామని చెప్పి మా అన్నయ్య చెరువులోకి అయితే దిగాడు. కాకపోతే అనుకోకుండా కిందనైతే ముళ్ళు కంప అయితే ఉండింది. అది బాగా గుచ్చుకునేసింది. కొంచెం మా లక్కీ పాప అయితే తీసింది కానీ అయినా కూడా సుగానికి అయితే ఇరిగిపోయింది. చాలా ట్రై చేసాము, అస్సలు రావడం లేదు. ఇంకా తర్వాత ఇంకొక అతను అయితే తన నోటితో పెట్టి మరి ఆ ముళ్ళుని తీసి బయటకి అయితే తీసేశాడు. బాగా గుచ్చునేసింది. కుట్టేది అబ్బా వచ్చేసిందా? అబ్బా ఎంత సూచన అవుతుందా ఈ సచిన్ ముళ్ళుని పాపా 2 నిమిషాలు బయలుదేరు. ఫస్ట్ టైం ఎలా అయితే వేశారో అలానే సేమ్ ఈసారి కూడా ట్రై చేశారు. సో కాకపోతే ఈసారి పెద్దగా చేపలు పడలేదు. ఎందుకంటే వాటికి కూడా తెలిసిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ వేస్తే పడవు. బట్ అయినా కూడా మా అన్నయ్య వాళ్ళు ట్రై చేశారు. మళ్ళీ మీరు నన్ను కమెంట్స్ లో అనకండి ఫిషెస్ ని ఎందుకు తీస్తున్నారు, వాటిని ఎందుకు తింటున్నారు, అది ఇదని చాలా మంది కమెంట్స్ పెట్టారు. లాస్ట్ టైం చికెన్ బిర్యానీ కింద అయితే కొంతమంది అన్నారు నాన్ వెజ్ తినకూడదు అది ఇది అని చెప్పి. బట్ ఒకరే కాదు కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరూ కూడా నాన్ వెజ్ అనేది తింటున్నారు. వాటి నుంచి విటమిన్స్ అని ప్రోటీన్స్ అని అవన్నీ వస్తూ ఉంటాయి. అన్నిట్లో కంటే ద బెస్ట్ చెప్పాలంటే ఫిష్ మనకు. సో దీంట్లో మంచిగా ఉంటుంది. అంటే మంచి హెల్దీ ఫిష్ తింటే మాత్రం చాలా చాలా మనకు బాగా యూజ్ అవుతుంది. అది కూడా ఇలా చెరువులో ఉన్న చేపలైతే అవి దాని లోపల ఉన్న పీచు అవి తింటాయి కదా, దాని వల్ల మనకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇంకా D3 విటమిన్ అనుకుంటా. సో అవన్నీ కూడా మనకు ఫిష్ లోనే దొరుకుతుంది. కాబట్టి మంచిగా హెల్తీ ఫిష్ దొరికినప్పుడు తినండి. ఇంకా వెజిటేరియన్స్ అయితే ఇంకా చెప్పలేం కదా, వాళ్ళని తినమని. నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇలా మనకు మంచిగా చెరువులో దొరికిన చేపలు అయితే చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి, మంచిది కూడా హెల్తీకి. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు కానీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మా విలేజ్ లో ఎలా మాకు ఫ్రెష్ గా ఫిష్ దొరుకుతాయో అవైతే ఈ వీడియోలో చూపించాలనుకున్నాను, అవే చూపిస్తున్నాను. సో ఇంకా వేశారు, ఇలా తీశారు, కానీ దీంట్లో అయితే పెద్ద చేపలు రాలేదు. ఓన్లీ మళ్ళీ చిన్న చిన్న చేపలే వచ్చాయి. ఇంకా వెందుకులే అని చెప్పి మళ్ళీ తీసి చెరువులోనే వేసేసాము. ఇంకా అన్ని ముందు పడిన ఫిషెస్ అవన్నీ ఇంటికైతే తీసుకెళ్తున్నాము. ఇంకా ఫైనల్ గా నేను వీడియో లాస్ట్ అయితే చూపిస్తాను ఎన్ని ఫిషెస్ పడ్డాయో. ఇంకా అవన్నీ మేము ఒకరే తినము. ఎప్పుడు కూడా మాకు ఫిషెస్ ఇలా పడినప్పుడు ఇంకా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం మా రిలేటివ్స్ కి. ఇంకా అలాగే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు మేము అందరం మా మామ వాళ్ళకి అందరికి కూడా ఈ ఫిషెస్ అనేది ఇచ్చి పంపిస్తూ ఉంటాము ఇలా ఫ్రెష్ గా దొరికినప్పుడు. సో వాళ్ళకు కూడా మా చెరువులో చేపలు అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు కూడా అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ లో కొన్ని చేపలు అయితే పడ్డాయి, అవి ప్లస్ ఇప్పుడు ఉన్నవి కూడా అన్ని అయితే తీసుకొని వచ్చాము. దీనిలో ఒక కొరమేన్ చేప అయితే పడింది. ఇంకా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకైతే పెట్టొచ్చు అని చెప్పి కొరమేన్ తనిగా తీసి పెట్టాము. దానిలో అయితే ఎక్కువ ముళ్ళు అయితే ఉండదు. ఇంకా ఈ చేపలు మాత్రం ఇంకా మాకని చెప్పి మేమే తీసుకొని ఇంకా అందరికి డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసాము. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విలేజ్ టాపిక్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel and do support and let me know in the comments and మీకు ఎలా అనిపించిందో కూడా, అండ్ మీకు ఏ వ్యూ నచ్చింది, ఏ క్లిప్ నచ్చిందో కూడా చూడండి. ఇంకా ఇలాగా ఆ రోజు నైట్ అయితే ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము. రసము ఫిష్ ఫ్రై చాలా చాలా మంచి కాంబో కదా, సో నాకైతే ఇష్టం. మీ సైడ్ చేపలు ఎలా చేసుకుంటారో డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇలా నాలాగా ఎవరైనా ఉన్నారా రసం ఫిష్ లవర్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.